Let's go to the word of God. సామెతలు 24వ అధ్యాయము 16 నుంచి మనము చదువుకుందాం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. Yeah. Look at that verse, look at that chapter, look at that scripture. We give you praise, Master, we give you glory. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ఇక్కడ మనం గమనిస్తుంటే why not one time, why not 2 times, why not 5 times, why not 10 times, why God only specified number 7? ఎందుకు 7 అనే సంఖ్యను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసి ఉంచాడు మన కోసం? నీతిమంతుడు 10 సార్లు, నీతిమంతుడు 20 సార్లు, నీతిమంతుడు ఎన్నిసార్లు పడతాడు? నీతిమంతుడు ఎన్నిసార్లు పడతాడు? నీతిమంతుడు ఎన్నిసార్లు పడితే లేయగలడు? పోనీ పాపి ఎన్నిసార్లు పడతాడు? అన్యుడు ఎన్నిసార్లు పడిపోతాడు? సో అట్లా మనము గమనిస్తూ మనము ఈ లోతుగా అనేక మంది జీవితాలని మనము చూడాలి. ఒక వ్యక్తి ఎన్నిసార్లు పడిపోతాడు? దేవుడి దగ్గరకు వచ్చినాడు. దేవుడి దగ్గరకు వచ్చిన వ్యక్తి పడిపోగలడా? ఎస్. మందిరానికి వచ్చే వ్యక్తి పడిపోగలడా? ఎస్. బాప్తిజము తీసుకున్న వ్యక్తి పడిపోగలడా? ఎస్. ఒక నీతిమంతుడు పడిపోగలడా? ఎస్. ఒక విశ్వాసి పడిపోగలడా? ఎస్. ఒక పరిశుద్ధుడు పడిపోగలడా? ఎస్. ఒక పాపి పడిపోతాడా? అందరూ పడిపోతున్నారు. బట్ ఎవరు తిరిగి లేయగలరు? ఎన్నిసార్లు పడితే తిరిగి లేయగలం? అసలు ఎవరు తిరిగి లేస్తారు? ఎవరు పడతారు? ఎన్నిసార్లు పడతారు? ఇవన్నీ కూడా మనము ఈ పరిశుద్ధ లేఖనముల్లో మనము గమనించాలి. అక్కడక్కడ 7 అనే మాట వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ విధంగా అడుగుతున్నాడు. చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. లూక్ చాప్టర్ 17 వర్స్ నంబర్ 4. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి, అంటే ఒక వ్యక్తి నిన్ను 7 సార్లు మోసం చేశాడా? ఒక వ్యక్తి నీ ఎడల 7 సార్లు పాపము చేశాడా? యా. నెక్స్ట్. నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందితినని అనిన ఎడల అతని క్షమింపవలెననెను. చూడండి, మన జీవితంలో మనల్ని కూడా అనేక మంది మోసం చేస్తుంటారు. అనేక సార్లు భర్త కానీ, భార్య కానీ, తర్వాత పిల్లలు కానీ, సంఘస్థులు కానీ, విశ్వాసులు కానీ, వేరే వాళ్ళ ఎదుట మనము మోసాలు చేస్తూ ఉంటాం, పాపము చేస్తూ ఉంటాం. మన నిమిత్తం మనం చేసుకున్నప్పుడు పాపం వేరే, ఇతరుల కొరకు ఇతరుల నిమిత్తము కూడా మనం పాపం చేస్తుంటాం. వేరే వారిని మోసం చేయడం కూడా పాపమే, వేరే వారిని ఎదిరించడం కూడా పాపమే, వేరే వారిని కొట్టడం కూడా పాపమే. అన్ని రకాల పాపాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, వ్యక్తిగత సంబంధమైనటువంటి పాపం ఎలా ఉందో చూద్దాం. మళ్ళీ చదవండి. 17:4 లూక్. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి, నీ ఎడల అంటే నెలకొక తప్పు, వారానికి ఒక తప్పు, సంవత్సరానికి ఒక తప్పు కాదు. ఒక రోజు నిన్ను ఒక వ్యక్తి 7 సార్లు తిట్టాడు అనుకోండి. ఒక రోజు ఒక వ్యక్తి నిన్ను 7 సార్లు నిన్ను మోసం చేశాడా? ఒక రోజు ఒక వ్యక్తి నిన్ను 7 సార్లు దూషించాడా? ఒక రోజు ఒక వ్యక్తి నిన్ను 7 సార్లు గాయపరిచాడా? ఆ వ్యక్తి గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యా, చూద్దాం.
7 మారులు నీ వైపు తిరిగి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందితిననిన ఎడల మారు మనస్సు 7 సార్లు పాపము చేసి 7 సార్లు తిట్టి 7 సార్లు దూషించి 7 సార్లు నిన్ను అవమానించి 7 సార్లు నీ మీద దూషణకరమైన చెడ్డ మాటలెల్లా పలికిన తర్వాత రాత్రికి నీకు సారీ చెప్తే వాట్ విల్ బి యువర్ కండిషన్? అతన్ని క్షమింపవలెననెను. అతనిని క్షమింపవలెననెను. ఒక వ్యక్తి నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడని లేఖనములు సెలవిస్తున్నాయి. ఒక వ్యక్తి ఒక జీవితములో మన లైఫ్లో ఒక వ్యక్తి పాపము చేసి అది ఎవరి నిమిత్తమై? మన నిమిత్తమై. ఇప్పుడు మీరు సిగరెట్ తాగి మందు తాగి దొంగతనం చేస్తే నాకేం వస్తుంది? నాకేం రాదు. వస్తుందా? రాదు. నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఎగ్గొట్టి నా ఫోన్ కొట్టేసి నా కారు కొట్టేసి నా జోబిలో డబ్బులు కొట్టేస్తే అది నాకు నీవు చేసిన పాపం. నువ్వు దొంగతనం చేసి నువ్వు పాపము చేసి నువ్వు పడిపోతే నాకు నీకు సంబంధం ఉండదు. కానీ నువ్వు నా జీవితంలో నా ఫోన్ తీసుకొని నా కారు దొంగిలించి నా జోబిలో డబ్బులు దొంగిలిస్తే యు ఆర్ కమిటింగ్ సిన్ అగెయిన్స్ట్ మీ. నాకు విరుద్ధంగా పాపము చేస్తున్నావు నువ్వు. యు ఆర్ కమిటింగ్. నువ్వు తిట్టించుకో, నువ్వు కొట్టించుకో, నువ్వు ఏదైనా బట్ నువ్వు ఒక వ్యక్తిని నువ్వు తిడుతున్నావా, ఒక వ్యక్తిని దూషిస్తున్నావా, ఒక వ్యక్తి జీవితంలో నువ్వు గాయపరుస్తున్నావా, నువ్వు ఆ వ్యక్తి ఎడల నువ్వు పాపము చేస్తున్నావు. చూడండి, వెరీ క్లియర్, వెరీ క్లియర్. అతడు ఒక దినమున్న 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల వాడు 7 మారులు నీ వైపు తిరిగి 7 టైమ్స్ నీ దగ్గరకు వచ్చి సారీ చెప్తే వాట్ విల్ బి యువర్ కండిషన్? అంటే దేవుడు 7 సార్లు ఒక వ్యక్తి 7 సార్లు ఎప్పుడన్నా పాపం చేస్తాడా మన జీవితంలో ఒక రోజులో? అట్లా 7 సార్లు మనల్ని ఒక వ్యక్తి తిడుతూ 7 సార్లు మ్యాక్సిమం మార్నింగ్ ఒకసారి తిడతారు, మధ్యాహ్నం ఒకసారి తిడతారు, సాయంకాలం ఒకసారి తిడతారు, లేదా అర్ధరాత్రి పనుకోబెట్టేప్పుడు తిడతారు, లేదా అన్నం పెట్టేటప్పుడు తిడతారు. మొత్తం 5 సార్లు అయినాయి. మరి ఇంకా వాళ్ళకి గ్రేస్ ఉందంట. ఎవరికి? మనల్ని దూషించేవాడు 7 సార్లు ఒక్క రోజులోనే 7 సార్లు నిన్ను దూషిస్తున్నాడా? 7 సార్లు నీకు సారీ చెప్పాడా? నువ్వు వారిని ఏం చేయాలా? క్షమించాలి. ఆమేన్. నేను ప్రపంచములో అన్ని మతాల్లో చూశాను, అన్ని రిలీజన్లో చూశాను, అన్ని క్యాస్ట్లో చూశాను. ఏ రిలీజన్లో కూడా క్షమాపణ అనే టాపిక్ లేదు. ఓన్లీ ఇన్ క్రిస్టియానిటీ క్షమాపణ, ఫర్గివ్నెస్ అనే టాపిక్ ఉంది. ఆమేన్, ఆమేన్. ఏ మతములో, ఏ రిలీజియన్లో, ఏ కులములో, ఏ జాతిలో, ఏ విధమైన దాంట్లో క్షమాపణ అనేది లేదు. మనము క్షమింపబడ్డాము కాబట్టే మనము ఇతరులను క్షమించాలి. ఆమేన్. నిన్ను యేసు ప్రభు క్షమించక ఉన్నట్లయితే నువ్వు ఇతరులను క్షమించబడలేదు. నిన్ను దేవుడు క్షమించాడు కాబట్టి నువ్వు ఇతరులను క్షమించాలి. ఒక వ్యక్తి వారానికి ఒకసారి విసిగిస్తారు, ఒక వ్యక్తి రోజుకు ఒకసారి విసిగిస్తారు, ఒక వ్యక్తి నెలకు ఒకసారి విసిగిస్తారు. కానీ ఈ వ్యక్తి అంట రోజుకి 7 సార్లు విసిగిస్తున్నాడంట. హై లెవెల్ సిన్ అన్నమాట ఇది. అంటే ఒక వ్యక్తి రోజుకి 7 సార్లు నిన్ను విసిగించి సారీ అడిగినా నువ్వేం చేయాలి తెలుసా? అతనిని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది నా ఎడల అతనిని క్షమింపవలెను. ఒక వ్యక్తి 7 సార్లు, అంటే దేవుడికి 7 అనే నంబర్ చాలా ఇష్టం. గాడ్ లవ్స్ నంబర్ 7. గాడ్ లవ్స్ నంబర్ 7. 7 అనగా విశ్రాంతి. ఆమేన్. 7వ దినమున దేవుడు ఏమి ఇచ్చాడు? విశ్రాంతి కలుగు చేశాడు. అంటే ఒక వ్యక్తిని ఎన్నిసార్లు ఓర్చుకోవచ్చు? మనం 7 సార్లు ఓర్చుకునే కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడు. ఒక వ్యక్తి ఎన్నిసార్లు పడిపోతే తిరిగి లేయగలడు? 7 సార్లు పడిపోతే తిరిగి లేయగలడు. ఒక వ్యక్తి మనల్ని ఎన్నిసార్లు తిడితే మనం ఓర్చుకోగలము? 7 సార్లు తిడితే ఓర్చుకోగలము. ఆమేన్. సో ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళబోతున్నాం కొద్ది నిమిషాల్లో. ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గో టు రోమన్స్ 8:35.
రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుంచి మనము చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను. ఆగండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను. నంబర్ 1 జాగ్రత్తగా వినండి. శ్రమ. బాధ అయినను. నంబర్ 2 బాధ. హింస అయినను. నంబర్ 3 హింస. కరువు అయినను. నంబర్ 4 కరువు. వస్త్రహీనత అయినను. నంబర్ 5 వస్త్రహీనత. ఉపద్రవమైన. నంబర్ 6 ఉపద్రవము. ఖడ్గమునను. నంబర్ 7 ఖడ్గము. ఎన్నొచ్చాయి? బాగా గమనించండి. నిన్ను యేసు ప్రభుని విడగొట్టడానికి ఈ 7 రకాల ఆయుధాలు ఉపయోగించబడతాయి నీ జీవితములో. దేవుడు ఎన్ని రకాలుగా చెక్కుతాడు నిన్ను అంటే 7 రకాలుగా నిన్ను చెక్కుతాడు. ఆమేన్. మొట్టమొదటి చెక్కబడుట. మొట్టమొదటిగా దేవుడు ఎలా మనల్ని చెక్కుతాడంటే శ్రమల వలన మనల్ని దేవుడు చెక్కుతాడు. ఆమేన్. ఈ రోజు దాకా నిన్ను దేవుడు శ్రమల్లో చెక్కలేదా, రేపటి నుంచి నిన్ను దేవుడు చెక్కబోతున్నాడు అని అర్థం. ఒకరికి అప్పులు ఉంటాయి, ఒకరికి అప్పులు ఉండవు. అంటే ఈ అప్పుల్లో వీడిని దేవుడు చెక్కుతున్నాడు, వీడిని ఇంకా చెక్కలేదు. ఈ అప్పులు అయిపోయిన తర్వాత వీడికి అప్పులు వస్తాయి, అప్పుడు దేవుడు వీడిని చెక్కుతాడు. ఆమేన్. హల్లెలూయా. వీడికి నిరుద్యోగం ఉంది, వీడికి ఉద్యోగం ఉంది. వీడికి నిరుద్యోగములో వీడిని చెక్కిన తర్వాతే వీడికి ఉద్యోగం వచ్చింది. ఆమేన్. అందుకనే దేవుడు మీ భూమి మీద చూసుకుంటే ఒకడికి ఉద్యోగం ఉంది, ఒకడికి ఉద్యోగము లేదు. ఒకడికి వ్యాపారం ఉంది, ఒకరికి వ్యాపారము లేదు. దేవుడు పక్షపాతి కాదు, నిన్ను దేవుడు చెక్కుతున్నాడు. ఆమేన్. ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని చెక్కుతాడంటే 7 రకాలుగా మనల్ని చెక్కుతాడు. నంబర్ 1 శ్రమల వలన దేవుడు మనల్ని చెక్కగలడు. ఆమేన్. నంబర్ 2 రోజుకొక్కసారన్నా ఎవరన్నా బాధపడతారా? వారానికి ఒక్కసారన్నా ఎవరన్నా బాధపడుతున్నారా? నెలకు ఒక్కసారన్నా ఎవరన్నా బాధపడుతున్నారా? నిమిషానికి ఒక్కసారన్నా ఎవరన్నా బాధపడుతున్నారా? సంవత్సరానికి ఒక్కసారన్నా ఎవరన్నా బాధపడుతున్నారా? అంటే దేవుడు నిన్ను అక్కడ కూడా చెక్కుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు శ్రమ వచ్చిందా? నువ్వు చావకూడదు. నీకు బాధ వచ్చిందా? నువ్వు చావకూడదు. శ్రమలు కంప్లీట్ అయిపోతాయి, నెక్స్ట్ బాధలు వస్తాయి. బాధల్లో కూడా దేవుడు మనల్ని చెక్కుతాడు. హల్లెలూయా. ఎంతమందికి బాధలు వచ్చాయండి? అందరూ చేతులు ఎత్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని పర్మిషన్ లేకుండా మన దగ్గరికి ఏది రాదు. అపవాదిగాడు తండ్రి అయిన దేవుని యొక్క పర్మిషన్ తీసుకునే యోబు జీవితంలోకి ఎంటర్ అయిపోయాడు. సో ఎంటర్ అయినప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో రకాల హింసలు, ఎన్నో రకాల కరువులు, ఎన్నో రకాల వస్త్రహీనతలు, ఎన్నో రకాల ఉపద్రవము, ఎన్నో రకాల ఖడ్గములు. ఇవన్నీ యోబుకు వచ్చేయలేదా? చెప్పాలి గట్టిగా. అన్నీ వచ్చాయి. అవన్నిటిని దేవుడు ఒక చెక్కుముక్కు రాకి చెక్కినట్లు, దేవుడు ఒక వ్యక్తిని శిల్పి చెక్కినట్టు చెక్కినప్పుడు మనము సువర్ణములాగా మారిపోతాం. ఆమేన్. దేవుడు మనల్ని చెక్కుతున్నప్పుడు మనము చెక్కించుకోవాలి. దేవుడు ఒక కుండ తయారు చేస్తున్నప్పుడు మనం తయారు చేయించుకోవాలి. దేవుడు మనల్ని సరి చేస్తున్నప్పుడు మనం సరిదిద్దుకోవాలి. దేవుడు మనకి నేర్పిస్తున్నప్పుడు మనము నేర్చుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనము తీసుకోవాలి. దేవుడు మనకి గైడ్లైన్స్ ఇస్తున్నప్పుడు మనము తీసుకోవాలి. దేవుడు మనకు స్నానము చేపిస్తున్నప్పుడు వాక్యముతో మనం చేయించుకోవాలి. దేవుడు మనల్ని బలపరుస్తున్నప్పుడు మనం బలపరుచుకోవాలి. ఆమేన్. మార్నింగ్ ఏం తింటారు? బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం లంచ్, సాయంకాలం డిన్నర్. సాయంకాలం బ్రేక్ఫాస్ట్ చేయరు కదా, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ చేయం కదా. చూడండి, ఏ సీజన్లో దేవుడు మనల్ని ఎలా ట్రైన్ చేయాలో, ట్యూన్ చేయాలో దేవుడు మనల్ని చేసి తీరతాడు. ఆమేన్. మూడవది చూద్దాం ఎలా చెక్కుతున్నాడో. హింసలు. హింస పెట్టకు. అనేక మంది 10-20 మంది వచ్చి మనల్ని హింస పెట్టేస్తూ ఉంటారు. పెనిమిటి హింస పెడతాడు, భార్య హింస పెడుతుంది, పిల్లలు హింస పెడతారు. దిగులు, చింత, బాధ, హింస ఎక్కువైపోతూ ఉంటుంది. టార్చర్ తెలుసా? 3rd degree టార్చర్ అంటారు దాన్ని. ఇంట్లోనే ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళబడలే, మనం ఇంట్లోనే చూడొచ్చు. మనం టార్చర్స్ కదా, అప్పుడప్పుడు మనం ఇంట్లోనే టార్చర్ చూడొచ్చు. అక్కడ కూడా దేవుడు మనల్ని చెక్కుతున్నాడు. అక్కడ కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. 4వదిగా కరువు. సడన్గా ఉద్యోగాలు ఉంటాయి, సడన్గా వ్యాపారాలు ఉంటాయి, సడన్గా డూప్లెక్స్ హౌస్ ఉంటుంది. అక్కడి నుంచి కింద పడిపోతాం. డూప్లెక్స్ హౌస్లోంచి గుడిసెలకు వచ్చేస్తాం. 50,000 ఉద్యోగం నుంచి 10,000 ఉద్యోగం వచ్చేస్తాం. ₹1,00,000 పని నుంచి 10,000 పనికి వచ్చేస్తాం. ఎక్కడో ఏదో తేడా చేస్తున్నట్టున్నాను నేను, అందుకే దేవుడు నన్ను పనిష్మెంట్ ఇస్తున్నాడు. నో,
డోంట్ ట్యూన్ లైక్ దట్, డోంట్ డిజైన్ లైక్ దట్. గాడ్ ఈస్ టెస్టింగ్ యూ. ఆమేన్. ఆయన 50,000 ఇచ్చిన ఆయన దేవుడే, 10,000 ఇచ్చిన ఆయన దేవుడే. ఆమేన్. నీ శోధనలో, నీ పరీక్షలో, నీ విధమైనటువంటి ఇబ్బందుల్లో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నంబర్ 4 ఏంటది? కరువు. ఏంటది? కరువు. 3 పూట్ల తినే నువ్వు 1 పూట తినాల్సి వస్తుంది. రోజు నాన్ వెజ్ తినే నీవు నెలకొకసారి నాన్ వెజ్ తినాల్సి వస్తుంది. బాగా దర్జాగా బతికే నీవు ఒక్కసారి చెయ్యి టైట్ అయిపోతా ఉంటుంది, జల్జిల్లా వస్తుంటుంది, ఎంతో ఖర్చు పెట్టాలనిపిస్తుంది, కానీ రోజు చేతిలో రూపాయి ఉండదు. దాన్ని ఏమంటారు? కరువు. కరువు కరువు అంటారు. ఆ కరువు గుండా మనం వెళ్తూ ఉంటాం. ఆ కరువు గుండా వెళ్ళినా నాకు దేవుడు ఆయనే. ఆమేన్. నాకు కష్టాలు వచ్చినా, నాకు శ్రమలు వచ్చినా, నాకు బాధలు వచ్చినా, నాకు హింస వచ్చినా, నాకు కరువు వచ్చినా నా దేవుడు ఆయనే. హల్లెలూయా. 5వది వస్త్రహీనత. అంటే వస్త్రహీనత అంటే ఏం తెలుసా? చిన్నప్పుడు నువ్వు మంచి బతుకుంటావు, నెలకు 1 డ్రెస్సులో, వారానికి 1 డ్రెస్సులో, సంవత్సరానికి 5 డ్రెస్సులు కొనుక్కుంటా ఉంటావు. ఒక్కోసారి సడన్గా కరువులోకి వెళ్ళిపోయి వస్త్రహీనత కూడా వెళ్ళిపోతావు. పండక్కి బట్టలు కొనుక్కునే స్థాయి ఉండదు. ఇనో బర్త్డేకి బట్టలు కొనుక్కునే దాంట్లో ఉండదు. ఎవరన్నా పుట్టినరోజు, ఎవరన్నా మ్యారేజ్ డే చేసుకుంటున్నా మనము కూడా ఏమీ ఇవ్వలేని స్థాయిలో మనం వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ మన జీవితంలో ఎక్కడొక చోట జరుగుతూ ఉంటాయి. వస్త్రహీనత, వస్త్రాలు తగ్గిపోతాయి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? వస్త్రహీనత. ఉపద్రవం. అంటే ఉపద్రవము అంటే సడన్గా మన జీవితంలో కష్టం ఎంటర్ అయిపోతుంది. సడన్గా మనము కొన్ని వాటిలో ఇరుక్కుంటాం. సడన్గా కొన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం. సడన్గా ఉపద్రవం అంటే సడన్గా సునామీ వస్తుంది. చెప్పిరా సునామీ. సడన్గా ఒక కష్టం వచ్చేస్తుంది, సడన్గా ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. మనం ప్యానిక్ అయిపోతాం, తలకిందులు అయిపోతూ ఉంటాం, షేక్ అయిపోతూ ఉంటాం. సో మనం బాగా గమనించాలి. సో ఒక్కొక్కసారి దేవుడు ఈ ఉపద్రవంలో కూడా నిన్ను పరీక్షిస్తుంటాడు. ఫైనల్లీ ఖడ్గమైనను. కొందరు నీ మీదకి గన్నులు ఎత్తుకొని వస్తారు, కొందరు నీ మీద కత్తెత్తుకొని వస్తారు, కొందరు నీ మీద కర్ర ఎత్తుకొని వస్తారు. ఎవరిని? ఎందుకు? చంపడానికి. సమ్ పీపుల్ విల్ కమ్ టు కిల్ యూ. నేను ఒకటే అంటాను, ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, ఈ సీజన్స్, ఈ ట్రిబులేషన్స్, ఈ కార్యక్రమాలన్నీ దాటావా? శ్రమ దాటావా? మళ్ళీ శ్రమ రాదు. ఆమేన్. ఫస్ట్ క్లాస్ దాటితే మళ్ళీ జీవితంలో ఫస్ట్ క్లాస్ రాదు. నంబర్ 2, బాధలు దాటేసావా అంటే నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోవాలంటే, ఎంతో మంది, వందల వేల మంది బాధ పెట్టినా నువ్వు దాన్ని తీసుకోకూడదు. ఆ స్థాయికి నువ్వు రావాలి. ఒక్కరు బాధ పెట్టినా నువ్వు బాధపడిపోతావు. నీ జీవితంలో ఏ అద్భుతాలు జరిగినా నువ్వు బాధపడిపోతావు. ఒక చిన్న పాప, ఒక చిన్న బిడ్డ వచ్చి నేను తిట్టినా నువ్వు ఫీల్ అయిపోతావు. బాధపడడానికే పుట్టినట్టు ఉంటుంది మనం. we born to feel bad or sad or coming to depression. అటువంటి స్థితిలోకి మనము వచ్చేస్తూ ఉంటాం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో బాధలు, వేదనలు వచ్చినప్పుడు మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోతున్నాం, ఏ ప్రాబ్లం నుంచి ఏ ప్రాబ్లంలోకి పడిపోతున్నాం. ఇవి కూడా ఎన్ని? 7. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా లేస్తాడు. తర్వాత మనము ఎన్నిసార్లు ఒక వ్యక్తి మనల్ని ఒక రోజుకి 7 సార్లు మనకు వ్యతిరేకంగా పాపం చేసినా మనం ఆ వ్యక్తిని ఏం చేయాలి? ఇది ఎవరన్నా నేను క్షమిస్తున్నాను, యేసునామములో క్షమిస్తున్నాను అని మనము డిక్లేర్ చేసినప్పుడు వాడు క్షమించబడతాడు. ఒక క్రైస్తవుడు జీవితంలో, ఒక దేవుని బిడ్డ జీవితంలో, ఒక దేవుని కుమార్తె జీవితంలో ఈ 7 రకాల శ్రమలు, ఈ 7 రకాలుగా దేవుడు మనల్ని చెక్కుతాడు. ఈరోజు నువ్వు ఒక వస్త్రహీనత గుండా వెళ్తున్నావా? గుర్తుపెట్టుకో నా కుమారుడు, నా కుమార్తె. ఈరోజు ఒక బట్టలను మార్నింగ్ ఉతుక్కొని రాత్రికి అదే మీటింగ్కి వెళ్ళే వేసుకొని పోయిన దినాలు ఉన్నాయి. సో దాన్ని వస్త్రహీనత అంటారు. రేపు మీటింగ్ ఉంటే ఈరోజు బట్టలు దుక్కొని మార్నింగ్ వేసుకొని ఆరబెట్టుకొని వెళ్ళిన రోజులు ఉంటాయి. ఆ దినములోకి దేవుడు తీసుకొస్తాడు. ఎన్నో మంది సేవకులు ఆ దినము గుండా వెళ్ళారు. ఏదో అనేక మంది విశ్వాసులు అటువంటి స్థితిగతులు గుండా వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి పల్లెత్తి మాట అనకూడదు. ఆమెన్.
ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఆ వస్త్రహీనత గుండా వెళ్తూ ఆ క్లాస్ను పాస్ అయిపోతావో, నమ్మండి, యేసుక్రీస్తు నామములో నీ చేతి గుండా దేవుడు 100,000 మందికి బట్టలు ఇప్పించేలాగా చేస్తాడు. ఆమేన్. నువ్వు పొందుకుంటావు. అసలు నీకు నీ పుట్టినరోజుకి, నీ పెళ్లి రోజుకి నీకు గిఫ్ట్లు ఇవ్వడానికి అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి షర్టు ప్యాంటు కొనిస్తే బాగున్ను, వాళ్ళకి చీరలు కొనిస్తే బాగున్ను, వాళ్ళకి ఒక గిఫ్ట్ కొనిస్తే బాగున్ను అని అనేక మంది నీ గురించి ఆలోచిస్తుంటారు. దాని సెకండ్ ఫేజ్ ఏం తెలుసా? వస్త్రహీనతలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు ఆశ్రయంగా మారిపోతావు. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు దేవుడు అలా తయారు చేయాలని, దేవుడు చెక్కుముకి రాతిని చెక్కినట్లు, ఒక వజ్రాన్ని చెక్కినట్లు దేవుడు మనల్ని చెక్కుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ 7 రకాల శ్రమల్లో ఏదొక శ్రమల్లో మనం ఉంటాం మన వ్యక్తిగత జీవితంలో. ఆ శ్రమలను మనము జయించెదముగాక, ఆ శ్రమలను మనము ఓడించెదముగాక. ఎప్పుడైతే వాటిని మనం జయించగలమో, ఇదిగో ఆ 7 అనే సంపూర్ణతలోకి మనం వెళ్ళిపోయామా, పావర్టీని ఇంకా చూడము, వస్త్రహీనత ఇంకా చూడము, బాధను చూడము, ఉపద్రవమును చూడము, తర్వాత హింసను చూడము, తర్వాత కరువును చూడము, ఉపద్రవం చూడము, ఇక ఖడ్గమును మనము మన జీవితములో చూడము. దేవుడు వాటన్నిటిలో నుంచి మనల్ని పాస్ చేయునుగాక. ఆమేన్. Many people, they want to try to kill me with many kind of weapons. కొందరైతే గొడ్డళ్ళు, కత్తులు, కర్రలు తీసుకొచ్చారు నా మీదకి. ఆమేన్. నేను ఆ సీజన్స్లో పాస్ అయిపోయాను అనుకో, ఇక ఎవరు నన్ను చంపలేరు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ వస్త్రహీనత గుండా నువ్వు వెళ్తున్నావా, దాన్ని యేసు నామములో దేవుడిని అడుగు, ఇది నేను పాస్ అవ్వాలి ప్రభు అని. ఆ కరువులో వెళ్తున్నావా, యేసు నామములో ఈ కరువులో నేను పాస్ అవ్వాలి ప్రభు అని అడగండి. ఆ బాధల్లో, హింసలో, ఆ ఉపద్రవములో, తర్వాత ఆ శ్రమలో వెళ్తున్నావా, యేసు నామములో నేను పాస్ అవ్వనుగాక అని నువ్వు పలికినప్పుడు దేవుడు నిన్ను పాస్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇటువంటి 7 రకాల శ్రమలు, 7 రకాల బాధలు, 7 రకాల ఇదిగో పడిపోవడాలు ఎన్నో జరుగుతుంటాయి. నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోతాడు? 7 సార్లు పడిపోతాడంట. అంటే 7 సార్లు పడిపోయే అవకాశాలు దేవుడు ఇస్తాడు. అంటే 7 సార్లు పడిపోయిన దాకా దేవుడు చూస్తాడు. 8వ సారి నువ్వు పడిపోయావా, నిన్ను పాపి కింద లెక్కేసేస్తాడు దేవుడు. అంతే. 7 సార్లు నువ్వు పడ్డావా అంటే ఒక రోజుకి ఎన్నిసార్లు పడిపోవచ్చు నీతిమంతుడు? 7 సార్లు కూడా పడిపోవచ్చు. అంటే మార్నింగ్ పడిపోవచ్చు, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి, తర్వాత మధ్యలో స్కూల్లో, కాలేజీల్లో, ఉద్యోగాల్లో, ఎక్కడైనా పడిపోవచ్చు. కానీ జప్పని పైకి లేయి. 7 సార్లు మాత్రమే అవకాశం ఉంది నీకు. కమ్ ఆన్, రైజ్ అప్, రైజ్ అప్. పొద్దున పడిపోయావా, మధ్యాహ్నం పడిపోయావు, సాయంకాలం పడిపోయా, రాత్రి పడిపోయే దాకా లేయి, పైకి లేయి. 7వసారి అయిపోయే లోపల నీకు కృప ఉంది. ఆమేన్. ఆ రియలైజ్ అయ్యే దాకా దేవుడు ఎదురు చూస్తుంటాడు. 7 సార్లు కాకుండా ఒక రోజుల్లో నువ్వు రియలైజ్ అవ్వలేదా, జాగ్రత్త. మనం చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం, చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం మన జీవితంలో. ఆ 7 అనే సంఖ్య, ఆ విశ్రాంతికి సంఖ్య, సబ్బాతుకు సంఖ్య, దేవుడికి ఇష్టమైనటువంటి ఆ సంఖ్య. ఆ లోపలే మనం లేచి నిలబడాలి. ఆమేన్. మానవులు ఖచ్చితంగా పడిపోతూ ఉంటారు. మానవులు ఖచ్చితంగా తప్పిదములు చేస్తూ ఉంటారు. మానవులు కొందరు తప్పు చేయని వారిని తిడతారు, తప్పు చేసేవారిని తిడతారు. అందరినీ మనం దూషిస్తూ ఉంటాం. సూర్యుడు అస్తమించి వెళ్ళిపోయిన లోపల ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవా నన్ను క్షమించు, నన్ను పైకి లేపనాలి. వెంటనే ప్రతిరోజు రాత్రి నువ్వు ఒకటే అనాలా, దేవా ఒకవేళ నీ రోజు నేను పడిపోయి ఉంటే దయతో నన్ను పైకి లే ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి 7 సార్లు నేను రోజుకి ఇసిగించాడా, ఆ వ్యక్తిని ఏం చేయాలి? నువ్వు క్షమించు. నువ్వు నీతిమంతుడివి. నువ్వు నీతిమంతుడు అయినప్పటికీ 7 సార్లు ఒక రోజు పడిపోయావా, నేను అంటాను లే పైకి యేసు నామములో. స్టిల్ యు ఆర్ హ్యావింగ్ గ్రేస్, స్టిల్ యు ఆర్ హ్యావింగ్ గ్రేస్, స్టిల్ యు ఆర్ హ్యావింగ్ గ్రేస్, స్టిల్ యు ఆర్ హ్యావింగ్ గ్రేస్. స్టిల్ యూ కెన్ ఆస్క్ రిపెంటెన్స్ టు గాడ్. స్టిల్ నువ్వు దేవుణ్ణి క్షమించు దేవా అని అడగచ్చు. స్టిల్ నువ్వు దేవుణ్ణి, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని నువ్వు అడగచ్చు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మన జీవితంలో ఇటు అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 2 Kings చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 10. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను.
అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. అది చాలా మంది విశ్వాసుల అజెండా ఏం తెలుసా? పాస్టర్ గారు తల మీద చేయబెట్టాలి, పాస్టర్ గారు కిలో కొబ్బరి నూనె నా ముఖం మీద పొయ్యాలి, పాస్టర్ గారు నా రోగాన్ని ముట్టుకోవాలి, పాస్టర్ గారు నా పుచ్చిపోయిన కాల్ని బాగు చేయాలా, పాస్టర్ గారు ఏమైపోయినా పర్లేదు నా రోగం తగ్గాలా అని అనుకుంటున్నాను నయమాన్. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, నయమాన్ ఎన్ని సంవత్సరాల నుంచి కుష్ఠరోగం ఉన్నాడు? 70 సంవత్సరాలు, 70 రోజులు, 70 వారాలు, 70 నెలలు, 7 సంవత్సరాల నుంచి ఉందేమో, 70 సంవత్సరాల నుంచి ఉందేమో, 70 నెలల నుంచి ఉందేమో నయమాన్కి తగ్గలా. లేదా చిన్నప్పటి నుంచి ఉందేమో, 700 రోజుల నుంచి 7,000 రోజుల నుంచి ఉందేమో అతనికి కుష్ఠరోగం, ఎవరికి తెలీదు. కానీ గెహాజీ వచ్చి చెప్పినప్పుడు ఎవరు అతనంటే పలానా ఊర్లో సిరియా దేశం నుంచి వచ్చాడండి, అతనికి కుష్ఠరోగం అంటే అవునా, అయితే ఒక పని చేయమను, ఏ నది అది? యోర్దాన్ నదే. యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునగమను, బాగా అయిపోద్ది పొమ్మన్నాడు. అమ్మా, నేను అనుకుంది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి. ఎలీషా 7 సార్లు మునగమన్నాడు. బాగా గమనించండి, నీ జీవితంలో ఒకసారి ప్రార్థన చేస్తే జరగలేదా? 7 సార్లు ప్రార్థన చేయి. నీ జీవితంలో ఒక్కసారి ప్రయత్నించావు, జరగలేదా? 7 సార్లు ప్రయత్నించాడు నా యేసు నామములో. నీ జీవితంలో ఒక్కసారి ప్రయత్నించావు, ఓడిపోయావా? 7 సార్లు ప్రయత్నించే యేసు నామములో, ఆయన నామములో, ఆయన పేరట, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆమేన్, ఆమేన్. ఒక రోజు ఉదయకాలమున నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఇవ్వలేదా? అదే రోజు 7 సార్లు ప్రార్థన చేయి. అంశం కొరకు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి 7 సార్లు చేసి చూడు. నీకు ఉద్యోగం కావాలా, వ్యాపారం కావాలా, గర్భఫలం కావాలా, దీవెన కావాలా, ఆశీర్వాదం కావాలా? జాగ్రత్తగా వినబడుతుందా? హలో, ఐఎమ్ నాట్ జస్ట్ ప్రీచింగ్ ఆర్ ఐఎమ్ నాట్ జస్ట్ టీచింగ్, ఐఎమ్ గివింగ్ యూ సమ్ ప్రాఫిటికల్ అండ్ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఒక ప్రార్థన నీ జీవితంలో జరగలేదా? అందుకని చాలా మంది పాస్టర్లు, కరిస్మాటిక్ మినిస్ట్రీస్, తర్వాత స్వస్థపరిచే వాళ్ళు చాలా మంది ఈ సినారియోని బాగా వాడతారు. ఏమా పిల్లలు లేరంటే ఒక 7 వారాలు రా మొక్కుకో అంటారు. ఇట్లా 7 వారాల ప్రార్థనలు, 7 వారాలు నూనెతో అభిషేకింపబడిన ప్రార్థనలు, 7 వారాలు గర్భఫలం కొరకు, 7 వారాలు ఉద్యోగాల కొరకు, 7 వారాలు వ్యాపారాల కొరకు, 7 వారాలు అని 7 సండేస్ అని కొందరు దైవజనులు పెడుతూ ఉంటారు. ఇదిగో ఈ ప్రాఫిటికల్ సైన్ని బట్టే. ఎన్నిసార్లు మునగమన్నాడు? 5 సార్లా, 3 సార్లా, 4 సార్లా? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అంటాను, 7 సార్లు మునుగుతున్నావా? 7 సార్లు ప్రార్థన చేస్తున్నావా? 7 సార్లు నువ్వు ఓపిక పట్టావా? 7 సార్లు నువ్వు భరించావా? 7 సార్లు నువ్వు దేవుని కొరకు చేయగలుగుతున్నావా? 7వ సారి దేవుడు చేసేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు చేయట్లేదు అంటున్నావు. 2 సార్లు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు చేయట్లేదు అంటున్నావు. 3 సార్లు మునుగుతున్నావు, దేవుడు చేయలేదు అంటున్నావు. కానీ నిన్ను మాత్రం దేవుడు 7 సార్లు క్షమించాలా? కానీ నిన్ను మాత్రం దేవుడు 7 సార్లు నీతిమంతుడు పడిపోతే దేవుడు క్షమించాలా? 7 సార్లు దేవుడు లేపాలా? అండ్ హీఈస్ హ్యావింగ్ సమ్ అజెండాస్. నువ్వు 7 సార్లు పడిపోతే నేను లేపుతానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్, వినబట్లే? ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా దేవుడు లేపేస్తాడంట. హల్లెలూయా. అంటే నీతిమంతుడు లేడు, నీతిమంతుడిని దేవుడు లేపుతాడు. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును. వాడు లేడు, వాడి ముఖం వాడాడు లేచేది, వాడి బొంద వాడేంది లేచేది, దేవుడు లేపేది వాడిని. పడిపోయినాడు ఎవడు లేయగలుగుతాడండి? కింద బండి మీద పడిపోయినాడు ఎవడన్నా వచ్చి లేయి అంటాడా? నో, లేపుతాడు. ఆమేన్. సైకిల్ మీద కింద పడిపోతావు, ఎవరు లేపుతారు? పక్కన వాళ్ళు వచ్చి లేపుతారు. కారులోంచి కింద పడిపోతావు, ఎవరు లేపుతారు? పక్కన వాళ్ళు వచ్చి లేపుతారు. There is a God who lifts you up.
ఈవెన్ దో యు ఫాల్ డౌన్, నీ దేవుడు ఉన్నాడు, నీ సేవకుడు ఉన్నాడు, నీ కాపరి ఉన్నాడు, నీ నాయకుడు ఉన్నాడు. నువ్వు పడిపోయినా తిరిగి లేపగలిగిన దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీతిమంతుడు కింద పడిపోతే లేయలేడు. చాలా మంది శనివారం పాపం చేశారనుకో ఆదివారం చర్చికి రారు. ఎందుకంటే గిల్ట్ గిల్ట్ గిల్ట్. చిచ్చి, రేపు చర్చికి అది పరిశుద్ధమైన స్థలం, ఈరోజు పాపం చేశాను, రేపు నేను చర్చికి పోను, ఈ పాపాన్ని మర్చిపోయేదాకా నేను చర్చికి పోను అని లోపల లోపల వాళ్ళే సర్మన్ చెప్పుకుంటా ఉంటారు. ఏడకొచ్చి సర్మన్ వినరు, వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ టీచింగ్. అబ్బా ఈరోజు శనివారం మేమిద్దరం కొట్టుకున్నాం, ఈరోజు మేమిద్దరం గొడవ పడ్డాం, ఈరోజు నేను తాగాను, ఈరోజు నేను పడిపోయాను, ఈరోజు నేను దొంగతనం చేశాను, ఈరోజు నేను పాపం చేశాను, రేపు నేను పరిశుద్ధ స్థలంకి వెళ్ళకూడదు. ఎవరు చెప్పాడు నీకు? వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు 7 సార్లు పడినా నేను లేపతా అంటున్నాడు. పాపి పడితే లేపడు, పాపి పడడు. వాడు ఎప్పుడు పడిపోయిన స్థితిలోనే ఉంటాడు. పాపి ఎప్పుడు వైన్ షాప్లోనే కనిపిస్తాడు, పాపి ఎప్పుడు మనకు పేకాట దగ్గరే కనిపిస్తాడు, పాపి ఎప్పుడు పాపి స్థలాల్లోనే కనిపిస్తాడు, పాపులు ఎప్పుడు కళ్ళు దుకాణాల్లోనే ఉంటారు, పాపి ఎప్పుడు పాపాలు చేసే దగ్గరే ఉంటారు, పాపి ఎప్పుడు పాపము చేసే ఏరియా వైఫైలోనే ఉంటాడు. కానీ నీతిమంతులు అప్పుడప్పుడు పాపాన్ని మర్చిపోకూడదని నెలకోసారి సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు. అచ్చా నిన్నే పడిపోయాను బ్రదర్, నిన్నే పడిపోయాను బ్రదర్, అచ్చా నిన్నే పడిపోయాను బ్రదర్, అచ్చా నిన్నే కమ్ముండు ఊకే ఉండు. నా దేవుడు నిన్ను లేపగల సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్నిసార్లు మీరు లేచి ఉంటారు తెలుసా? అది మీరు లేలా, దేవుడు లేపాడు. గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ యు అప్, లిఫ్టెడ్ యు అప్. అంటే దేవుడు నిన్ను 7 సార్లు పడిపోతే లేపాలి. నువ్వు 7 సార్లు దేవుడి విరుద్ధంగా పాపము చేస్తే దేవుడు క్షమించాలి. నువ్వు 7 సార్లు మునగడం ఇబ్బంది నీకు? నో. అంటే నిన్ను 7 సార్లు దేవుడు, అంటే ఆయనకి వాక్యం పనిచేయాలి, నీకు వాక్యం పనిచేయకూడదా? ఇప్పుడు అంటున్నాడు ఎలీషా, 7 సార్లు మునుగు పో అంటున్నాడు. స్వస్థపరచు ఒక్క దైవజనుడు లేడా అని ఆ నయమాన్ అంటే, ఆ బుడ్డది ఆ చిన్నదంటది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఊర్లో ఉన్నాడు, ఓ మా ఊరికి పో అండు. మా ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, స్వస్థపరిచేవాడు, అతను నిన్ను బాగు చేస్తాడు పో అన్నాడు. ఆమేన్. చూడండి, 7 సార్లు మునగమన్నాడు. అతని విశ్వాసానికి పరీక్ష, అతని నిరీక్షణకి పరీక్ష, అతని ఓపిక పరీక్ష. ఏం ఒక వారం వస్తే పిల్లలు పుట్టరా? 7 వారాలు రావాలా? ఏం ఒక్కరోజు మెడిసిన్ వేసుకుని సరిపోదా? 9 నెలలు మెడిసిన్ వేసుకోవాలా? డోంట్ యూజ్ స్మార్ట్నెస్, జస్ట్ బిలీవ్ వాట్ ద గాడ్ సేస్. దేవుడు ఏం చెప్తున్నాడు అది చేయండి. దేవుడు మాత్రం నిన్ను 7 సార్లు క్షమించాలి, దేవుడు మాత్రం నిన్ను 7 సార్లు లేపాలి, దేవుడు మాత్రం నిన్ను 7 సార్లు నిన్ను బ్లెస్ చేయాలి, దేవుడు మాత్రం నిన్ను 7 సార్లు ఆయన 7 నేత్రములు నిన్ను చూస్తూ ఉండాలి, దేవుడు మాత్రం నిన్ను 7 రకాలుగా చెక్కాలి, దేవుడు మాత్రం నిన్ను 7 రకాలుగా ఆశీర్వదించాలి. నువ్వు మాత్రం రోజుకి 7 సార్లు ప్రార్థన చేయవా? చెయ్యి. మునుగు 7 సార్లు అన్నాడు. రే ఈడెవడు మెంటల్ పాస్ట్ ఉన్నట్టున్నాడు రా, 7 మార్లు మునుగమంటున్నాడు. నేను వెళ్ళిపోదాం రా అన్నాడు. ఆడంటాడు డ్రైవరు, గుర్రం దొలెట్టాడు, ఈయనేదో కొంచెం తేడాగా ఉన్నాడండి, ఈ సేవకుడు అందరిలా కాదు, ఇతన్ని చెప్పింది జరుగుతాయంట బయట. అందుకని మీరేం చేస్తారంటే నోరు మూసుకొని కొంచెం ఈగో తగ్గించుకొని కొంచెం బలుపు అహంకారం తగ్గించుకొని 7 సార్లు మునిగిండి అన్నాడు. అంతే కదా. ఒక వాక్యాన్ని ఎందుకు నెరవేర్చం మనం? వాక్యం ఎందుకు అర్థం కాదు? బుర్రలేదు. వాక్యం ఎందుకు మేనిఫెస్ట్ అవ్వదు? వాక్యం ఇష్టం లేదు. వాక్యం ఎందుకు మనం చదవము? దాన్ని ప్రేమించట్లేదు. అట్లా వాక్యాన్ని మనం డినై చేస్తే వాక్యం మన ఇంట్లో ఉండదు. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుడు నిన్ను 7 సార్లు పడితే లేపాడు. ఆమేన్. నేను అంటాను, మీ ట్రాక్ రికార్డ్ ఎంత గొప్పదో నాకు తెలియదు. రోజుకి పడిపోతారో తెలీదు, వారానికి పడిపోతారో తెలీదు, నెలకి పడిపోతారో తెలీదు, కానీ దేవుడు లేపుతున్నాడు. ఆమేన్. హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఏమో పడలేదా ఎవరు? వారానికి పడ్డారు, నెలకి పడ్డారు, రోజుకి పడ్డారు, మంత్కి పడ్డారు, అన్నిటి పడిపోయారు. కానీ నీతిమంతుల్ని పడిపోతే లేపుతానని దేవుడు మాట ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతులు ఒకవేళ పొరపాటు చేసి దేవుడికి అగెయిన్స్ట్గా పాపం చేసిన వారిని 7 సార్లు రోజుకి క్షమిస్తా అంట దేవుడు. నీతిమంతుడు పడిపోతే లేడు, దేవుడే లేపుతాడు నీతిమంతుడు. వెరీ సింపుల్. మీరు బండి మీద, స్కూటర్లో, కారులో పోతా ఉంటారు. సడన్గా ఒక చిన్న యాక్సిడెంట్, ఒక సైకిల్, స్కూటర్ కింద పడిపోయింది. చూసి అట్లా వెళ్ళిపోతారు. వెళ్ళరా? కంపల్సరీ వెళ్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వే బండి మీద పోతుంటావు,
నీ కొడుకో కూతురో అక్కడ సైకిల్లోనో రిక్షాలోనో బండిలో పడిపోతాడు, నువ్వు బండి ఆపుతావా? ఆపవా? దేవుడు కూడా తన జర్నీలో పోతూ ఉంటే నీతిమంతుడు పడిపోతే ఆయన ఆగి మరీ లేపుతాడు. ఆమె హల్లెలూయా. నీతిమంతులందరూ ఎవరు తెలుసా? ఆయన పిల్లలు. హల్లెలూయా. పాపులందరూ దయ్యం పిల్లలు. ఆమేన్. ఎస్ అంటున్నాడు అవ్వతో దేవుడు. ఏమని తెలుసా? నీ సంతానమునకును సర్ప సంతానమునకు వైరము కలుగజేసేదను. There will be an enmity between you and the serpent's generation. నయమాన్ ఎన్నిసార్లు మునగమన్నాడు? ఇట్స్ వెరీ స్పెసిఫిక్ నంబర్ 7. అంటే ఒకసారి మునిగాడు. ఎరా అయింది అంటే ఏం మరల మునుగు మళ్ళీ అన్నాడు. ఎప్పుడైతే నువ్వు 7 ఒక్కసారి ప్రార్థన చేస్తే అద్భుతం జరగదు. 2 సార్లు ప్రార్థన చేసేవేమో అద్భుతం జరగలేదేమో. 3 సార్లు అడిగేవేమో, 7 సార్లు అడిగేవేమో, 5 సార్లు అడిగేమో, 6 సార్లు కూడా అద్భుతం జరగలా. ఎరా అయిందా? మునుగురా నాయన 7 సార్లు మునుగు. లాస్ట్కి మునిగి లేచేసరికి అయ్యగారు అన్నాడు. ఏమైందిరా అంటే, నీ ఒంటి మీద కుష్టి లేదు, ఆ జలముల యొక్క ప్రభావము కాదు, ద వర్క్ ఆఫ్ ద ఒబీడియన్స్. ఆ ఎలీషా మాటకిచ్చిన విలువ 7 అనే మాట పలికినప్పుడు దేవుడు యాక్షన్లోకి వచ్చేసాడు. ఆ నీటిని ఆరోగ్యముతో నింపేశాడు. ఆ 7వ మారు మునగడానికి చూస్తున్నటువంటి ఆ వ్యక్తిని మునుగుతుండగా దేవుడు 7వ సారి, దేవుడు 6 సార్లు రాలేదు మునిగినప్పుడు, 7వ సారి అతనికి మునిగి లేచినప్పుడు, పరిశుద్ధాత్మలో అతనికి మునిగి తేలినప్పుడు అతని పాపము కడగబడింది, అతని చీకటి కడగబడింది, అతని రోగము కడగబడింది. హల్లెలూయా. అతని రోగం మాయమైపోయింది. He loosed his leprosy. ఆయన పలికినప్పుడు ఆ నయమాను, ఒకవేళ నేను 6 సార్లు మునిగి 7 సార్లు మునకుండా వెళ్ళిపోయినానేమో, దేవుడు 6 సార్లు నిన్ను క్షమించి 7వ సారి నిన్ను క్షమించుండడేమో. అలా చేయగలడు ఆయన? నో. 7 సార్లు క్షమిస్తా అన్నాడు. ఏం చేస్తాడు? క్షమిస్తాడు. 7 సార్లు పడిపోయినా లేపుతాన్నాడు, లేపుతాడు. ఈరోజు మీరు పడిపోయారమ్మా, ఆ సిస్టర్ గారు పలానా పాపంలో పడిపోయారు అని ఏమన్నా చెప్పారనుకో, దేవుడు ఏం చేస్తాడు? వెంటనే లేచి లేపుతాడు. మన మానవులైతే లేపరెళ్ళి. ఆయన, మనమందరం ఆయనకి పిల్లలమే. ఆమేన్. మనము ఏ ఊర్లో, ఏ ప్రాంతంలో, ఎక్కడ పడిపోయినా దేవుడు మనల్ని లేపుతాడు. ఆమేన్. బికాజ్ హీ మేడ్ అస్ రైచియస్. ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చాడు. హల్లెలూయా. ఈ మాట నన్ను ఎంతో బలపరుస్తుంది. మనము లేము నీతిమంతులం పడిపోతే. నువ్వు నీతిమంతుడువా, పాపివా, పరిశుద్ధుడు ఎవడైనా సరే, నువ్వు కూతురువే, అబ్బాయివే, అమ్మాయివే, ఎవడైనా పడిపోతే లేగలడు? ఎవడు లేలేడు. కానీ దేవుడు నీతిమంతులు పడిపోతే ఆయన లేపుతానన్నాడు. ఆమేన్. ఎంతమంది క్రైస్తవులు పడిపోయినా, ఎన్నిసార్లు నువ్వు బాప్తిజం తీసుకొని పడిపోయినా, ఎన్నిసార్లు ఆరాధనకు వచ్చి పడిపోయినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నప్పటికీ నీ పడిపోయినా, ఎన్నిసార్లు నువ్వు పడిపోకూడదని కూడా పడిపోయినా దేవుడు లేపుతాడు. ఆమేన్. రోజుకి దేవుడు ఎన్నిసార్లు లేపగలడు? 7 సార్లు లేపగలడు. 7 సార్లు పడిపోతావు నువ్వు అసలు రోజుకి ఒకసారి. గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు రోజుకి 7 సార్లు పడిపోయినా లేపేస్తాడు దేవుడు నిన్ను. వారానికి 7 సార్లు పడినా లేపేస్తాడు. ఆదివారమే 7 సార్లు పడినా లేపేస్తాడు దేవుడు నిన్ను. ఎందుకంటే 7 కాలాలు ఒక రోజులో లేవు. నువ్వు పడిపోయే లోపల రోజు మారిపోతుంది. అంటే ప్రతి దినము నీ మీద దేవుని కృప ఉంది. ఇప్పుడు దేవుడు కూడా 7 సార్లు ప్రార్థన చేయమంటున్నాడు, 7 సార్లు నమ్మమంటున్నాడు, 7 సార్లు నిలబడమంటున్నాడు. 7 సార్లు మునుగు, స్వస్థత వచ్చేస్తుంది. ప్రార్థన చెయ్యి, బాగుపడిపోతావు. ఇదిగో దేవుని మీద 7 సార్లు నమ్మిక ఉంచు. 7 సార్లు ఒక వాక్యాన్ని ప్రవచించు. 7 సార్లు ఒక అంశం గురించి ప్రార్థన చెయ్యి. 7 సార్లు ఒక్కసారి చేసి చూడు. ఒకవేళ కొత్తగా వస్తున్నావా, 7 వారాలు ఒక్కసారి వచ్చి చూడు. హీ విల్ చేంజ్ యువర్ ఫెయిత్, హీ విల్ చేంజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, హీ విల్ చేంజ్ యువర్ పెయిన్. ఆయన మారాన్ని మధురముగా మార్చేస్తాడు. ఆమె హల్లెలూయా. ఆయన గట్టుతనముని ఆయన గర్భిణిగా మార్చేస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, గొడ్రాలా జయగీతమెత్తుము, ప్రసవ వేదన చందని దానా జయగీతమెత్తుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు గొప్పవాళ్ళు. అంటే
నాతో పాటు 7 మందికి పెళ్ళైనాయి, 7 మందికి పిల్లలు పుట్టాడు, 7 సంవత్సరాలు అయిపోయింది, నాకు ఇంకా పిల్లలు లేరనుకుంటున్నావా? అందరికి ఉద్యోగాలు ఉన్నాయి, నాకు ఉద్యోగాలు లేవనుకుంటున్నావా? ఇదిగో గుర్తుపెట్టుకో, నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు నమ్మదగినవాడు. నీవు 7 సార్లు చేయగలుగుతాను అని నువ్వు నమ్మితే, నేను 7 సార్లు దేవుడు చేసినప్పుడు ఆయన చేసి తీరుతాడని నమ్మితే ఈ రోజే స్టార్ట్ చేయి. ఆమేన్. 7 సార్లు దేవుడు నిన్ను క్షమించాడు, 7 సార్లు పడిపోతే లేపాడు. నేను అంటాను, 7 సార్లు మునగడానికి రెడీగా ఉన్నావా? ఎంతమంది మునగడానికి రెడీగా ఉన్నారు? 7 సార్లు మునగడానికి రెడీగా ఉన్నా? ఐ ఆమ్ యువర్ ఎలీషా, ఐమ్ టెల్లింగ్ యూ. నేను మీ ఎలీషా లాగా చెప్తున్నాను. 7 సార్లు మునగడానికి రెడీగా ఉన్నారా? తిట్టుకుంటారా, దూషిస్తారా, అవమానిస్తారా, గొణుగుతారా, సనుగుతారా? సనక్కండి, నయమాన్ లాగా సనక్కండి. దేవుడు 7 సార్లు మునగమంటే ఏం చేయాలి? మీరు చిత్తం మహాప్రభు అనాలి. ఆమేన్. 7 సార్లు మీరు మునిగినప్పుడు 7వ సారి నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. 7 times when you focus on what you want. నీకు కావాల్సిన దాని మీద నువ్వు ఫోకస్ చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. ఆమేన్. ఎంతమంది 7 సార్లు మునగడానికి సిద్ధపడుతున్నారు? ఎంతమంది 7 సార్లు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నారు? ఎంతమంది ఒక రోజులో దేవుడు 7 సార్లు దేవుడిని నమ్మడానికి సిద్ధపడుతున్నారు? ఒక రోజు దేవుడు, నువ్వు 7 సార్లు పడిపోయినా దేవుడు లేపుతాడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నిన్ను ఒక రోజు 7 సార్లు క్షమించగలడని ఎంతమంది నమ్ముతున్నారు? వావ్! నీవు దేవుణ్ణి ఎలా నమ్ముతున్నావో నిన్ను నువ్వు కూడా అదే విధంగా నమ్ము. 1 పోయాయా, ఈ భూమి మీద దేవుడు నీకు 7 ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 2 ఓల్డ్ టెస్టిమెంట్, 7 న్యూ టెస్టిమెంట్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఈ భూమి మీద నీవు కోల్పోయావా, 7 దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. ఈ మాటలు నీ నెముకల్లోకి, నరముల్లోకి, మాంసంలోకి వెళ్ళి నీ ఆత్మను దేవుడు బలపరిచి దీవించి 7 రకాలుగా దేవుడు నిన్ను చెక్కాడేమో, 7 రకాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 7 రకాలుగా దేవుడిని పరీక్షించాడేమో, 7 రకాలుగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీ గర్భఫలములో, నీ భూఫలములో, నీ ఉద్యోగములో, నీ బిజినెస్లో, నీ కుటుంబములో, నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ బిడ్డలు, అన్ని 7 రకాల ఏరియాల్లో నువ్వు వర్ధిల్లుతావు యేసు నామములో. హల్లెలూయా. 7 రకాలుగా దేవుడు నన్ను చెక్కుతాడు. చాలా మంది అంటారు, పగోడు కూడా రాకూడదు కష్టాలని. అమ్మా, పగోడు కూడా రాకూడదు ప్రతి ఇన్ని కష్టాలు ప్రభా. షుగరు, బీపీ, థైరాయిడ్, ఆర్థరైటిస్, పీసీఓడి, అది ఇది 7 రోగాలకే ఉన్నాయి బ్రదర్. మంచిది. 7 రోగాలు ఉన్నాయా? మంచిది. 7 జబ్బులు ఉన్నాయా? మంచిది. 7 బాధలు ఉన్నాయా? మంచిది. అందరిని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. దావీదును, యోబును ఆ 7 బాధల్లో నుంచి, 7 రకాల కష్టాల్లో నుంచి. ఒక వ్యక్తిని 7 రకాల కంటే ఎక్కువ రకాలుగా హింస పెట్టలేము. 7 కేటగిరీస్లో దేవుడు ఒక వ్యక్తిని పరీక్షిస్తున్నాడు. నంబర్ 1 శ్రమ, బాధ, వస్త్రహీనత, ఉపద్రవము, హింస, కరువు, ఖడ్గము. 7 రకాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడేమో. అన్నిట్లో మనం పాస్ అవ్వను గాక, అన్నిట్లో మనము జయం పొందుకును గాక. 7 రకాల దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఎన్ని రకాలుగా బ్లెస్ అయ్యేవంటే, నేను 7 రకాలుగా బ్లెస్ అయ్యారని మీరు సాక్ష్యములు చెప్పును గాక. మీరు సాక్ష్యములు చెప్పును గాక. మీరు సాక్ష్యములు చెప్పును గాక. ఆమేన్.